అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలు, 160 మంది పోలీసు సిబ్బంది తెనాలి సుల్తానాబాద్ను జల్లెడ పట్టారు. శుక్రవారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ లో భాగంగా కాలనీలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించి సరైన రికార్డు లేని వాహనాలను సీజ్ చేశారు. తెనాలి పట్టణంలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తానాబాద్లో తెల్లవారుజామున 5 గంటల నుండి 8 గంటల వరకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ జీవి రమణమూర్తి, తెనాలి డీఎస్పీ బి జనార్దనరావుల నేతృత్వంలో ఈ కార్డన్ సెర్చ్ చేపట్టారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బందితో అడిషనల్ ఎస్పీ రమణమూర్తి సమావేశమయ్యారు. అందరికీ తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కార్డన్ సెర్చ్ చేపట్టాలని ఆదేశించారు. సుమారు 150 మంది పోలీస్ సిబ్బంది, 10 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి అక్కడి నుండి బయలుదేరి సుల్తానాబాద్కి చేరుకున్నారు. 3 టౌన్ సీఐ ఎస్ రమేష్ బాబు, 2 టౌన్ సీఐ రాములు నాయక్, 1 టౌన్ సీఐ మల్లికార్జునరావుల నేతృత్వంలో ఎస్ఐలు, సిబ్బంది కలిసి బృందాలుగా విడిపోయి సుల్తానాబాద్ను జల్లెడ పట్టారు. వడ్డెర కాలనీ, సుగాలి కాలనీ, శివాలయం వీధి ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ ఎవరైనా అనుమానితులు ఉన్నారా, ఎంతకాలంగా నివాసం ఉంటున్నారని ఆరా తీశారు. ఇళ్ల వద్ద ఉన్న ఆటోలు, బైక్లు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 56 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేశారు. ఈ క్రమంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లుగా సస్పెక్టెడ్గా ఉన్న 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అట్లాగే సుల్తానాబాద్ ఎలిమెంటరీ స్కూల్ ఎదురు వీధిలో ఓ ఇంట్లో ఉన్న ఇతర రాష్ట్రానికి చెందిన 4 యువకులను పోలీసులు గుర్తించారు. వారిని విచారించి వారి వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఓ కవర్లోని పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ అనంతరం అడిషనల్ ఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ, తెనాలి సబ్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నామన్నారు. అందులో భాగంగానే స్థానిక ప్రత్యేక పోలీస్ బలగాలతో కార్డన్ సెర్చ్ ద్వారా ఇక్కడ 340 దాకా ఉన్న ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించి నేరస్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 59 వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఆ వాహనాలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే రిలీజ్ చేస్తామని ఏఎస్పీ తెలిపారు. ఇదే కార్డన్ సెర్చ్ రానున్న రోజుల్లో తెనాలి సబ్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ప్రజలు కూడా నేర నియంత్రణకు పోలీసులకు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా సకాలంలో నేరాలు నియంత్రించగలుగుతామని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి స్పష్టం చేశారు. తెనాలిలో సుల్తానాబాద్లో క్యాసో అంటే కార్డినేట్ సెర్చ్ ఆపరేషన్ అంటే 4 వైపులా దిగ్బంధం చేసి ఏరియాలో ప్రతి ఒక్క ఇంటిని సెర్చ్ చేయడానికి గాను మన తెనాలి సబ్ డివిజన్ నుంచి మొత్తం 150 మంది అంటే మన స్పెషల్ టీం కూడా ఒక 10 మెంబర్స్ గుంటూరు నుంచి వచ్చారు. వీళ్ళందరితో కలిపి తెనాలి డిఎస్పీ గారు, తర్వాత మన తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ సిఏ గారు ప్లస్ కొన్నూరు రూరల్ సిఏ గారు మొత్తం అందరం కలిసి ఈరోజు 385 ఇళ్ళు సుల్తానాబాద్ ఏరియాలో చెక్ చేయడం జరిగింది. ఈ చెక్ చేసినప్పుడు ఈ ఏరియాలో ఉండే 6 రౌడీ షీటర్లు, ఒక సస్పెక్ట్ షీటర్ని కూడా సెక్యూర్ చేసుకున్నాం. తర్వాత ఈ సెర్చ్లో భాగంగానే వెహికల్స్ అన్నీ రికార్డ్స్ ఉన్నాయా లేవని వెరిఫై చేసినప్పుడు మనకి 59 వెహికల్స్ అంటే దాంట్లో 3 ఆటోలు, 56 2 వీలర్స్, ఇవి రికార్డు లేని వెహికల్స్ అన్నీ కూడా దొరికినాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మనము ఫర్దర్గా వెరిఫై చేస్తాం. అంటే దానికి సంబంధించి రికార్డు సబ్మిట్ చేసినప్పుడు కరెక్ట్ అయిన ఓనర్సా కాదా, లేని ఏమైనా దొంగతనం జరిగిన వెహికల్స్ ఏమైనా వీళ్ళు అనాథరైజర్గా యూజ్ చేస్తున్నారన్న దాన్ని బట్టి ఆ వెహికల్ అతని దగ్గర ఉందంటే ఎందుకు ఉంది, ఎవరి దగ్గర నుంచి వచ్చిందన్న దాని విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఇదే కాకుండా ఈ ఏరియాలో కొంతవరకు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నది కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద కూడా సర్ప్రైజ్గా ఇంకొకసారి మళ్ళీ ఈ ఏరియాలో చెక్ చేస్తాము. ఏదైనప్పుడు కూడా తెనాలిలో ఇది 2వ క్యాసో ఆపరేషన్. ఇది ఇంతకుముందు ఒకటి 1 మంత్ బ్యాక్ జరిగింది, ఇప్పుడు 2వ జరుగుతుంది. ఇదే విధంగా ఫ్రీక్వెంట్గా కూడా మేము చేస్తాము. ఏదైనా కూడా ఎవరికైనా పబ్లిక్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు చెప్పినట్లయితే దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈరోజు చేసిన దాంట్లో మనకి 59 వెహికల్స్ దొరికినాయి. తర్వాత మన 6 రౌడీ షీటర్లు, ఒక సస్పెక్ట్ షీట్ హోల్డర్ని మనం సెక్యూర్ చేసుకున్నాం.